అలా చేయకూడదు నాన్న. చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తేనే నీకు ఎలా బిజినెస్ చేయాలి, ఏం చెయ్యాలి అన్నీ తెలుస్తాయి. అమ్మా, స్కూల్లో చదువు మాత్రమే నేర్పిస్తారు, సంపాదించడం నేర్పించరు. అదే ఇక్కడ కూర్చున్నాను అనుకో, ఎలా బిజినెస్ చేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలో నిన్ను చూసి నేర్చుకోవచ్చు. ఒక రకంగా ఇది కూడా నాకు ఒక స్కూలే. సిరి, చూసావా ఈ బడుద్ద ఎలా మాట్లాడుతున్నాడో? బాగా మాటలు నేర్చాడు. ఏయ్ బుర్ర బుక్కుల ముసలి, నేను చెప్పింది నిజమే కదే. హరికృష్ణ, అమ్మా, కృష్ణని పిలవమని ఎన్నిసార్లు చెప్పాను. సరే క్రిష్, ముందు నువ్వు స్కూల్లో చెప్పే పాఠాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత నువ్వు పెరిగి పెద్దవ్వాలి. పెద్దయిన తర్వాతే డబ్బు ఎలా సంపాదించాలనేది ఆలోచించాలి. అబ్బో, చాలా పెద్ద లిస్టే ఉందిగా. సరే, అలాగే చేస్తాలే. ఉమ్, ఒరే క్రిష్, ఇప్పటి వరకు ఎంత సంపాదించావురా? అబ్బా, ఎంతొచ్చిందిరా? చెప్తా నాగవే ముసలి. అబ్బో, 6,540 రూపాయలు వ్యాపారం జరిగింది ముసలి. అమ్మో, పర్వాలేదే సిరి. నెమ్మది నెమ్మదిగా మన ఆదాయం పెరుగుతుంది. మా అమ్మ చేత్తో చేసిన ఏమైనా సూపర్గా ఉంటాయి. ఇలాగే మన ఈ చిన్న వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే మన హరికృష్ణని బాగా చదివించచ్చు సిరి. ఏ బూర బుగ్గల ముసల్దానా, నా పేరు హరికృష్ణ కాదు, క్రిషు. ఏంట్రా క్రిషో బుషో, లక్షణంగా హరికృష్ణ అని పేరుంటేను. వస్తే ముసలి, నీకు టేస్టే లేదే. ఐ యామ్ ఏ సూపర్ హీరో. బామ్మా, మన వ్యాపారం పెరిగితే నీకు కూడా సంవత్సరం లోపలే ఆపరేషన్ చేయించచ్చు. నాదే ఉందిలేమ్మా, ముందు పిల్లాడి చదువు ముఖ్యం. పిల్లాడి చదువు ముఖ్యమే, నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే బామ్మా. ఏదైనా నీ కష్టం తల్లి. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నావు. దానికి తగ్గ ప్రతిఫలం ఆ దేవుడు నీకిస్తాడు. ఏ ముసలి, నీకు ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు నాతో ఫుట్బాల్ ఆడాలి, సరేనా? దేవుడు చల్లగా చూస్తే నీతో ఫుట్బాల్ ఏంట్రా, చెడుగుడు ఆడేస్తాను. ఇలాగే మన మీద ఏ చెడు కళ్ళు పడకుండా సంతోషంగా మన జీవితం గడిచిపోవాలమ్మా. నమస్తే అక్క. ఎరా, లోపల మీ కొత్త యజమాని ఉన్నాడా? ఉన్నారక్క. అక్క, కొత్త యజమాన్ని బయటికి రమ్మని చెప్పరా? కొత్త కదరా, మనమే వెళ్ళి పరిచయం చేసుకుందాం, పదండి. సరే అక్క. నమస్కారం అండి కొత్త యజమాని గారు. ఎవరు? సార్, మన కంపెనీ ప్యాంట్రీస్లో క్యాంటీన్ కాంట్రాక్ట్ చేస్తుంది ఈ శకుంతల గారే. ఓ, మీరేనా? మీ నాన్నగారి కంపెనీని మీ నుంచి చేయి జారిపోకుండా బానే దక్కించుకున్నారు సార్. రే అక్క, ఇవ్వండ్రా. ఉమ్. నువ్వు ఇవ్వరా? ఇదిగో అక్క. కొత్త యజమానిని పరిచయం చేసుకోవడానికి మా తరపు నుంచి మేం తెచ్చిన చిన్న గిఫ్ట్ తీసుకోండి సార్. నాతో పరిచయం చేసుకోవడానికి ఇవన్నీ తీసుకురావక్కర్లేదు. మీ పని మీరు సరిగ్గా చేస్తే చాలు. సారు, 10 ఏళ్ల నుండి ఆ క్యాంటీన్ కాంట్రాక్టు మాదే. మేం పెట్టినట్టు ఫుడ్డు ఈ చుట్టుపక్కల ఏ క్యాంటీన్లో ఎవ్వరూ పెట్టరని బయట అందరూ అనుకుంటూ ఉంటారు. మేమిచ్చే క్వాలిటీ కానీ మేమిచ్చే క్వాంటిటీ కానీ ఎవ్వరూ ఇవ్వలేరు. ఎరా, అవునక్క.
మీరిచ్చే డబ్బులు సరిపోకపోయినా నేను ఎదురు డబ్బులు పెట్టి మరీ క్యాంటీన్ నడుపుతున్నాను. ఎందుకంటే ఈ శకుంతల్ది పెట్టే చెయ్యి. నలుగురు ఆకలి తీరిస్తే ఎంతో పుణ్యం. అయినా మా గురించి మేం చెప్పుకోకూడదు కానీ 1 మినిట్, నాకు క్లయింట్ మీటింగ్ ఉంది, మీరు తర్వాత రండి. చూడండి సారు, ఎవరికైనా ఈ వడ్డీల శకుంతల టైం ఇవ్వడమే కాని మొట్టమొదటిసారి మీ టైం తీసుకుని మీ ముందుకొచ్చి మీతో మాట్లాడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ శకుంతల గారు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది. అంటే అర్థం కాలేదక్క. సార్కి అర్జెంట్ మీటింగ్ ఉందట, మనల్ని వెళ్ళిపోమంటున్నాడు. నాకు అర్థమైందిలేరా. సరే సారు, మన పరిచయం పెంచుకునే కార్యక్రమం ఇంకోసారి పెట్టుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, ఇవి తీసుకెళ్ళండి. రేయ్ అక్క. తీసుకునిరా. అక్క, కొత్త బాసు ఇలాగున్నాడేటక్క. అవునక్క, నువ్వు ఎంత కాకా పటాలను చూసినా పని అవ్వట్లేదు. అవునక్క, పుట్టలో స్వీటులు తెస్తే బుట్టలో పడతాడనుకుంటే తెచ్చిన బుట్టలన్నీ మళ్ళీ తిరిగి తీసుకెళ్ళమని ఇచ్చాడు. రేయ్ జగ్గు, ఈడుగాని ఇలాగే ఉంటే రేపొద్దున ఇక్కడ మనం నిలదొక్కోలేంరా. అక్కా, ఏంట్రా అందరూ ఒకేసారి కట్టగట్టుకుని వచ్చారు? అక్క, అన్నంలో రాళ్ళొస్తున్నాయక్క, అసలు తినలేకపోతున్నామక్క. చాలాసార్లు చెప్పాం కదక్క, కొద్దిగా చూడండి అక్క. రేయ్, అన్నంలో రాళ్ళు రాక బంగారం వెండి వస్తాయా? ఎన్నాళ్ల నుంచి నా భోజనం తింటున్నారా? మేం జాయిన్ అయినప్పటి నుంచి మీ క్యాంటీన్లోనే తింటున్నాం కదక్కా. మరి ఈ రోజేంట్రా కొత్తగా అన్నంలో రాళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు? నిజమే అక్క, ఇంతకు ముందులా కాదు. క్యాంటీన్ భోజనం ఎలా ఉందంటే మా విహారీ సారు అస్సలు ఊరుకోరు. ఎప్పటి నుంచో చెప్తున్నాం కదక్క. అందుకే కదరా కూరలన్నీ శుభ్రంగా శుచిగా రుచిగా వండించి పంపిస్తున్నాను. కొత్త యాజమాన్యం మారినా కొత్త కాంట్రాక్టర్ వచ్చినా మనం నెల రోజులే టేస్ట్గా చేస్తాం. తర్వాత మన లాభాల కోసం ఎప్పుడు పంపించేలాగే పంపిస్తాం. కూరలు ఎలా ఉన్నాయి? బానే ఉన్నాయా? బానే ఉన్నాయి. బాగానే ఉంటాయిలేరా. ఈ 4 రోజులు బాగానే వస్తాయి. అన్నంలో నూనె ఎక్కువ అవుతుంది, పచ్చళ్ళలో ఉప్పు తగ్గుతుంది, కూరల్లో నూనె ఎక్కువ అవుతుంది, పప్పుల్లో నీళ్ళు ఎక్కువ అవుతాయి, పెరుగు మారి మజ్జిగ అవుతుంది.